గ్యాస్ దగ్గర నుంచి మీరనే జీఈఆర్డీ వరకు వెళ్ళే వరకు మనకి తెలియాలి ఎట్లాంటి పరీక్షలు చేసుకుంటే మనం జీఈఆర్డీకి తో ఫేస్ అవుతున్నాం. యాక్చువల్గా రెండు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అండి, ఒక దాంట్లో ఇంకో దానికి వెళ్ళదు. గ్యాస్ ప్రాబ్లమ్, గ్యాస్ట్రైటిస్ వచ్చిన పేషెంట్ కి జీఈఆర్డీ రావాలని రూల్ ఏం లేదు. రెండు డిఫరెంట్ ప్రాబ్లమ్. గ్యాస్ ప్రాబ్లమ్ అనేది మన లైఫ్ స్టైల్, ఫుడ్ ప్రాబ్లమ్. గ్యాస్ట్రోఈసోఫాజియల్ రిఫ్లెక్స్ అనేది ఏంటంటే ఇక్కడ ఒక ఎనాటమికల్ గా మాట్లాడుకోవాలంటే మన ఫుడ్ పైప్ చెస్ట్ లో నుంచి అబ్డామిన్ లోకి వస్తుందండి. లాస్ట్ 2 పార్ట్ అబ్డామిన్ లో ఉండాలి. అది మన స్టమక్ తో అటాచ్ అవుతుంది. ఆ రెండింటి దగ్గర ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ కనుక వీక్ అయింది అనుకోండి, కింద ఉన్న యాసిడ్ పైకి తంతుంది. ఆ డోర్ వీక్ అయితే ఇంకొకటి ఏంటంటే మన ఛాతి ఎప్పుడు నెగిటివ్ ప్రెషర్లో ఉంటుంది. ఎందుకంటే మన గాలి లోపలికి తీసుకుంటాం, మన పొట్టేమో పాజిటివ్ ప్రెషర్లో ఉంటుంది, అంటే ఎప్పుడు పుష్ చేస్తూ ఉంటుంది. సో మీకు అక్కడ డోర్ వీక్ అయింది అనుకో ఏమవుతుందండి, పైన ఏమో సక్ చేస్తుంది, స్టమక్ ఏమో పుష్ చేస్తుంది, స్టమక్లో ఉన్న యాసిడ్ అంతా పైకి వచ్చేస్తుంది. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఇక్కడ ఆ డోర్ వీక్ అయ్యింది అంటే స్ట్రక్చరల్ ప్రాబ్లం వచ్చింది. దాన్ని మెడిసిన్స్ తో వీక్ అయిన దాన్ని మనం మెడిసిన్ తో టైట్ చేయడం కుదరదు కదా, సో సర్జరీ చేసి టైట్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని మనం ఎప్పుడు పరీక్షించుకోవాలి అండ్ దీనికి ఎండోస్కోపీ కూడా అవసరం అండి? ఎండోస్కోపీ కంపల్సరీ అండి యాక్చువల్లీ. సో ఆ లాస్ట్ 2 సెంటీమీటర్ అబ్డామిన్ లో ఉందా లేదా, ఒకవేళ లేకపోతే మనం హయాటస్ హెర్నియా అంటాం. హయాటస్ హెర్నియా, జీఈఆర్డీ రెండు డిఫరెంట్ కాదు, సేమ్ ఒకటే. ఎండోస్కోపీ చేస్తే హయాటస్ హెర్నియా అని కనిపెడతాము, పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ బట్టి జీఈఆర్డీ అంటాం. సో బోత్ ఆర్ సేమ్. సో ఎండోస్కోపీ చేస్తాము. ఆ ఏదైతే నేను డోర్ అని చెప్పానో స్పింటర్ టెక్నికల్ వర్డ్, అది కనుక వీక్ ఉందా లేదా చెక్ చేస్తాము. ఆ 2 సెంటీమీటర్ అబ్డామిన్ లో ఉందా, చెస్ట్ లోపలికి వచ్చేస్తుందా చూస్తాము. ఇవి రెండు ఉంది అంటే పేషెంట్ కి సర్జరీ చేయాల్సి వస్తుంది. ఓకే. సో సర్జరీ వరకు వెళ్ళిందంటే అది అంటే లైక్ సీరియస్ స్టేజ్ అని అర్థం చేసుకోవచ్చు. అది ఆ కండిషన్ లో సీరియస్ స్టేజ్, అంటే మెడిసిన్స్ తోనూ డ్రగ్స్ తోనూ కంట్రోల్ అవ్వట్లేదు కాబట్టి ఇంకా పేషెంట్ కి సర్జరీ చేయాలి. ఎందుకంటే అండి జనరల్ గా మనకి క్యాన్సర్స్ అయినా వేరే ప్రాబ్లం అయినా ఏముందంటే కంటిన్యూస్ ఇరిటేషన్ ఉంటే అవుతుంది. లైక్ పేషెంట్ స్మోకింగ్ చేస్తున్నాడు అండి, ఇట్స్ స్మోకింగ్ ఇస్ ఎ కంటిన్యూస్ ఇరిటేషన్ టు లంగ్స్, సో లంగ్ క్యాన్సర్ వస్తుంది, థ్రోట్ క్యాన్సర్ వస్తుంది. ఆల్కహాల్ తీసుకుంటున్నాడు అండి, కంటిన్యూస్ ఇరిటేషన్ టు లివర్, సో లివర్ క్యాన్సర్ వస్తుంది. ఇట్లాగే ఫుడ్ పైప్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరికి అంటే కంటిన్యూస్గా యాసిడ్ రిఫ్లెక్స్ వస్తే యాసిడ్ వల్ల ఫుడ్ పైప్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే యాసిడ్ ఉండాల్సింది స్టమక్లో, ఫుడ్ పైప్లో కాదు కదా. సో కంటిన్యూస్ ఇరిటేషన్ వల్ల క్యాన్సర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఫుడ్ పైప్ యొక్క షింక్ అయిపోతుంది అనమాట, స్ట్రక్చర్ అంటాం దాన్ని. ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి జనరల్గా జీఈఆర్డీలో 4 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ 2 స్టేజెస్ని మెడిసిన్స్తోనూ డైట్తోనూ కంట్రోల్ చేస్తామండి. క్యూరింగ్ ఉండదు, ఎందుకంటే ఇది స్ట్రక్చరల్ ప్రాబ్లం. స్ట్రక్చరల్ ప్రాబ్లం క్యూరింగ్ ఉండదండి ఎప్పుడు కూడా. స్ట్రక్చరల్ ప్రాబ్లం అంటే సర్జరీ, ఫంక్షనల్ ప్రాబ్లం అంటే మెడిసిన్స్. ఓకే. సో గ్రేడ్ 3, 4 అని ఉంటుంది విత్ హయాటస్ హెర్నియా. దానికి ఓన్లీ ఆప్షన్ సర్జరీ అండి. ఊరికే మెడిసిన్స్ వాడుకొని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని ఒక 10 మంది ఎండోస్కోపీలు చేయించుకోవడం, మేము చాలా మందిని చూస్తాము. మినిమం 5-6 ఎండోస్కోపీలు లేదే పేషెంట్ సర్జరీకి రాడు. ఇంకా తగ్గుద్దేమో, ఇంకా ఎస్డిటీ ప్రాబ్లమే కదా ఎందుకు తగ్గదు అంటాడు. ఎస్డిటీ కాదు, అది రిఫ్లెక్స్ ప్రాబ్లం. సో ఒక్కసారి ఎండోస్కోపీకి వెళ్ళామంటే మనం దాన్ని ఇంకా మెడిసిన్ తో మనం అంటే లోపల ఉన్న సివియారిటీ బట్టి అండి. ఓకే. స్టేజ్ 1, 2 అనుకోండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డ్రగ్స్ తో తగ్గుతుంది, క్యూర్ అవ్వదు, కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. 3, 4 వచ్చింది అనుకోండి, మెడిసిన్స్ వాడటం వేస్ట్, డైరెక్ట్ సర్జరీకే బెస్ట్.